హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి రెడ్డి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్డి టోకెన్స్, డీడీ టోకెన్స్ ఎక్కడిస్తారు, ఏ టైంకి ఇస్తారు, మనం అక్కడ ఎలా చేరుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. అండ్ ఈవెన్ టెంపుల్ హిస్టరీ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, అందరికీ తెలియదు కాబట్టి మనం మళ్ళీ ఒకసారి అన్నీ చెప్పేద్దాం. అండ్ మనము తిరుపతికి వెళ్తున్నాం, అండ్ అది కూడా ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని ప్లాన్ చేసాము మేము, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మేము బెంగుళూరు నుంచి తిరుపతికి రీచ్ అయ్యేసరికి 2:30 అయింది. అండ్ మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము సాటర్డే ఎర్లీ మార్నింగ్ అక్కడికి రీచ్ అయ్యాము. సాటర్డే మార్నింగ్ మనకి టికెట్స్ దొరకడం అంటే ఆయన అనుగ్రహం లేకందే మనకవి దొరకవు. సో, ఫస్ట్ మేము 3 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 3 ప్లేసెస్ ఏంటి అంటే భూదేవి కాంప్లెక్స్‌లో అండ్ బస్ స్టాండ్ ఆపోజిట్ అండ్ రైల్వే స్టేషన్ ఆపోజిట్‌లో ఇస్తారు. మేము భూదేవి కాంప్లెక్స్‌లో తీసుకున్నాము. అని తీసుకునేసరికి మాకు మార్నింగ్ 7:30కి ఆళ్ళకి అన్ని టికెట్స్ వచ్చాయి మా చేతికి. ఎర్లీ మార్నింగ్ 4:30కి లైన్‌లో వెళ్తే 6కి టికెట్స్ ఇష్యూస్ స్టార్ట్ చేశారు. 7:30కి అయిపోయాయి. 7:30కి మాకొచ్చాయి. 7:40కి టికెట్స్ అన్నీ అయిపోయాయి. సో, ఇది మేమెళ్ళిన రోజు. అండ్ ఇది సండే దర్శనానికి మేము సాటర్డే టికెట్స్ తీసుకున్నాం. అండ్ ఇంకొక ప్లాన్ ఏంటంటే మాకు బ్రేక్ దర్శన్ టికెట్స్ కూడా హ్యాండ్‌లోకి రావాలి. బట్ వచ్చాయా లేదా అనేది వీడియోలో చూసేద్దాం. అండ్ ఇది శ్రీవారి మెట్లు. మేము ఇక్కడి నుంచి 3,500 స్టెప్స్ అనేవి ఎక్కాలని ఫిక్స్ అయ్యాం. మేము అరౌండ్ 11:30కి స్టార్ట్ అయ్యాం. లెట్స్ సీ మేము ఎంతసేపట్లో ఎక్కుతాము అనేది. అసలు ఎక్కామా లేదా, ఎంతసేపు అయిందో చూసేద్దాం. అండ్ ఇక్కడ మనకి టీటీడీ వాళ్ళైతే చాలా చాలా మార్పులు చేశారు. మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ స్టెప్స్ ఎక్కేటప్పుడు సాటర్డే కాబట్టి చాలా రష్ ఉండింది స్టెప్స్ ఎక్కేటప్పుడు గూడా. అండ్ బేసికల్‌గా ఎప్పుడైనా మనం సాటర్డే గానీ, సండే దర్శనం చేసుకోవాలన్నప్పుడు యూజువల్లీ ఎర్లీగా మిడ్‌నైట్ మనం ఇక్కడికొచ్చేస్తే మనకు ఆ టికెట్స్ అనేవి దొరుకుతాయి. ఎందుకంటే సాటర్డే, సండే రష్ ఉంటుంది కాబట్టి వాళ్ళు టికెట్స్ ఇష్యూ చేయడం కూడా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. సో, ఎగ్జాక్ట్ టైమ్ అనేది ఎవరు చెప్పలేరు. అంటిల్ అన్‌లెస్ అక్కడ మనం వాళ్ళని కనుక్కున్నా 6 కన్నా వాళ్ళు రష్‌ని బట్టి ఒక 1 అవర్ అటు ఇటు అయిపోద్ది. సో, సాటర్డే, సండేస్ ఎర్లీగా ఇస్తారు. సో, మిడ్‌నైట్ మీరక్కడ ఉండడం చూసుకోండి. ఇప్పుడు వీకెండ్స్‌లో అనుకుంటే వీకెండ్స్‌లో 10, 11 ఆ టైంలో ఇష్యూ చేస్తారు. ఏదైనా గూడా అకార్డింగ్ టు పీపుల్ కమింగ్ దేర్, అకార్డింగ్ టు రష్ పీపుల్ విజిటింగ్ తిరుమల. సో, ఇది మారుతూ ఉంటాయి. ఎవరు ఈ సర్టెన్ టైమ్స్ అని చెప్పలేరు. అలా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ అయిపోద్ది గాబట్టి. సో, మేము అన్ని స్టెప్స్ ఎక్కేసాము అనుకుంటూ మళ్ళీ ఇంకొకటొస్తుంది. సో, మధ్య మధ్యలో మన వరల్డ్‌లో నుంచి ఈ వరల్డ్‌లోకెళ్ళిపోయి మేము వాటిని ఎంజాయ్ చేస్తూ, చూస్తూ వచ్చేసాము. అండ్ ఇది వరల్డ్స్‌లో చాలా చాలా పెద్ద రాబిట్ అంట. ఇది ఇక్కడ తప్ప ఇంకెక్కడుండదు. ఇది మేము చాలా చూసాము. దారిలో చాలా ఉన్నాయి ఇలా. సో, ఇక్కడే చూస్తామంటే ఇంకెక్కడ చూడము. సో, ఇక్కడ అది కాక యానిమల్స్ అనేవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. బట్ ఫీడ్ చేయడం చాలా తప్పు అంటాను నేను. ఎందుకంటే అవి ఫీడ్ చేస్తే ఒకసారి కామ్‌గా ఉంటాయి. బట్ ఒక్కొక్కసారి యారగెంట్‌గా ఉంటాయి. అప్పుడు ప్రాబ్లమ్ అవుద్ది. సో, ఫీడ్ చేయకుండా ఉండడమే మంచిది. అండ్ మేము ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికొచ్చేసాము. అండ్ దీని తర్వాత మిగిలింది శ్రీవారి మెట్లు. మేము అన్నీ కంప్లీట్ చేసుకుంటూ గోవింద, గోవింద, గోవింద అని అనుకుంటూ ఎక్కేస్తూ వచ్చాము. ఫైనల్లీ మెట్లన్నీ ఎక్కేసాము. దీని తర్వాత మా లగేజ్ తీసుకొని మా రూమ్‌కెళ్ళిపోతాం. గోవింద, గోవింద. మనం ఇప్పుడు మా రూమ్‌కొచ్చేసాం. సో, బేసికల్‌గా ఈ రూము మనం ఎప్పుడైతే క్యూ కౌంటర్‌లోకెళ్ళి తీసుకుంటే అలా దొరకదు. అండ్ ఈ రూమ్ తీసుకోవడానికి ఒక రికమెండేషన్ లెటర్ కావాలి. ఎంప్లాయీ రికమెండేషన్ ఆర్ వీఐపీ రికమెండేషన్స్ ఉంటాయి. సో, అది తీసుకున్నప్పుడు ఇలా మనకి కంబైన్డ్ 5 రూమ్స్ అండ్ ఈచ్ రూమ్‌లో 2 బెడ్స్ ఉంటాయన్నమాట. సో, 8 బెడ్స్. మాకైతే మా డ్యాడీ మేమెళ్ళగానే ఆల్రెడీ అక్కడ చెప్పి పెట్టారు కాబట్టి మాకు ప్రాబ్లమ్ అవ్వలేదు రూమ్స్‌కి వాటికి. మా రూమ్ వ్యూ గూడా చాలా బావుంది. అండ్ ఈ కాటేజ్ వచ్చి ఎస్‌పీటీ కాటేజ్ అంటారు. రంబగిజ బ్యాక్ సైడ్ వస్తుంది. అంటే టెంపుల్‌కి మేము ఒక 500 మీటర్స్ ఉంటుంది అంతే. ఈరోజు డే ఆఫ్ మాకు రెస్ట్ తీసేసుకుంటున్నాం. ఫుల్ లెగ్ పెయిన్స్ అన్నీ. సో, ఇది మా రూమ్ వ్యూ అండ్ మా డే 1 ఇన్ తిరుమల. అండ్ డే 2 ఏం జరిగిందో చూసేద్దాం. డే 2 ఆఫ్ తిరుమల. ఓం నమో వెంకటేశాయ.
ఈ వీడియోని రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ రికార్డ్ అవుతలేదు. చూడకుండా రికార్డ్ చేశాను. సో, ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మేము డే 2 ఫ్రెష్ అయిపోయాం. దర్శనానికి స్టార్ట్ అయిపోయాం ఎస్ఎస్‌డి టికెట్స్‌తో. అండ్ దానికన్నా ముందు ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకునే ముందు వరాహం స్వామిని దర్శనం చేసుకోవాలి. సో, వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని దెన్ మేము ఎస్ఎస్‌డి టోకెన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అండ్ దాని తర్వాత ఎంతసేపు పడుతుందో దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ మేము ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. బట్ దర్శనమయ్యాక వెంగబామలో అన్నప్రసాదం చేసుకొని తర్వాత మేము వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో, లెట్స్ సీ ఎంత టైం మాకు ఎస్ఎస్‌డి టోకెన్స్‌కి పడుతుందో. ఈవెన్ రష్ ఉన్నారు కాబట్టి వరాహస్వామి టెంపుల్ దగ్గర కూడా ఫుల్ రష్ ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాము. మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాము దర్శనానికి. అండ్ ఎప్పుడొస్తామో ఏంటో చూసేద్దాం. మా రూమ్ నుంచి వరాహస్వామి టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ కూడా రష్ ఉన్నారు మనం అనుకున్నట్టే. సో, మాకైతే 1 అవర్ పట్టింది ఈ దర్శనం మొత్తం వరాహస్వామి దగ్గర కంప్లీట్ అవ్వడానికి. అండ్ కంప్లీట్ అయినంక మేము డైరెక్ట్‌గా ఎస్ఎస్‌డి టోకెన్స్ క్యూ ఎంటర్ అయ్యే క్యూ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. టెంపుల్ నుంచి అరౌండ్ 1.5 కిలోమీటర్స్‌లో ఉంది. సో, మేము బై వాక్ వెళ్ళాలని అన్ని టెంపుల్స్ చూసుకుంటూ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. వన్స్ అక్కడ రీచ్ అయ్యాక మన టోకెన్స్ చెక్ చేస్తారు. టోకెన్స్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. అండ్ దట్ ఈస్ ఎందుకు అంటే టోకెన్స్ లేని వాళ్ళకి లైక్ సర్వదర్శనం, ఫ్రీ దర్శనం అంటారు. సో, టోకెన్స్ చెక్ చేసిన వాళ్ళకి లోపల ఎంటర్ అయ్యాక మనకి మళ్ళీ మనం వాక్ చేయాలి అరౌండ్ టికెట్స్ వాలిడేట్ చేసే వరకు సిస్టమ్‌లో. సో, అక్కడి నుంచి మనకి లైన్‌లోకెళ్ళిపోతాము. సో, ఇక్కడ చూసుకుంటే లైన్‌లో మేము అరౌండ్ 2 అవర్స్ పైనున్నాము. అంటే మేము 11కి స్టార్ట్ అవుతే 2:00కి మేము కంపార్ట్మెంట్స్‌లోకెళ్ళాము. ప్రస్తుతం అయితే ఇక్కడి నుంచి మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. టికెట్ మాకు చెక్ చేపించుకొని వాలిడేట్ చేసుకోవడానికి. సండే, సాటర్డే అని ఏమీ లేదే అనుకున్నట్టు ఇక్కడ దర్శనమైతే భక్తులైతే చాలామంది వచ్చారు. అండ్ కొంతమందయితే పాపం రూమ్స్ దొరక్క వాళ్ళ లగేజ్ కూడా వాళ్ళతో తెచ్చేసుకున్నారు. ఇక్కడ ఎంటర్ అయ్యే ముందు టికెట్ కౌంటర్ కంపార్ట్మెంట్స్‌లోకి ఎంటర్ అయ్యే ముందు లగేజ్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసేసుకుంటారు. సో, నో ఎంట్రీ వాటికి. ఈవెన్ మెటా గ్లాసెస్ కూడా యాడ్ చేశారు. ఇంక్లూడ్ చేశారు ఇక్కడ బ్యానర్‌లో. అలో లేదని చెప్పి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాడ్ గ్లాసెస్. సో, వాడివి చెక్ చేశారు. వాడు పెట్టుకోలేదు. బట్ అలా ఉంటాయని చెప్పి చెక్ చేశారు. సో, ఎవరైనా తీసుకొనొచ్చే వాళ్ళుంటే ముందే ఆహ్, రూమ్‌లోనే పెట్టేసి రండి. మీరెక్కడైతే స్టే చేస్తున్నారో అక్కడే పెట్టేసి రండి. దర్శనమైతే మేము కంపార్ట్మెంట్స్‌లోకి అరౌండ్ 2:00 ఎళ్ళాము. 2 నుంచి మేము 5:30 వరకు కంపార్ట్మెంట్స్‌లోనే ఉన్నాము. 5:30కి మమ్మల్ని దర్శనానికి వదిలారు. సో, దర్శనం నుంచి మాకు 1 అవర్ పట్టింది దర్శనం. సో, మేము 6:30 కల్లా వచ్చేసాము. ఇక్కడ 6:30కొచ్చి లడ్డు కౌంటర్‌లో లడ్డు తీసుకోవడానికి తీసుకొని వచ్చాము. అండ్ ఇక్కడ మేము టెంకాయ కొట్టుకొని ఫైనల్‌గా మా దర్శనం మేము కంప్లీట్ చేసుకున్నాము. ఓం నమో నారాయణాయ. సో, ఇది మా తిరుమల దర్శనం విత్ ఎస్ఎస్‌డి టోకెన్స్. అండ్ మీకు నేను ముందుగా చెప్పినట్టు బ్రేక్ దర్శనం టికెట్స్ వచ్చాయో లేదా అని ఫైనల్లీ మాకైతే అవి రాలేదు. సమ్ ఇష్యూ వల్ల అయితే అవి దొరకలేదు. బట్ మాకు ఈ దర్శనంతోనే ఎప్పుడు జరగనంత మంచిగా జరిగింది. ఆయన అనుగ్రహం వల్ల మాకు ఆ బ్రేక్ దర్శనం రాలేదని బాధపడ్డా మా దర్శనం అయితే మంచిగా జరిగింది. దర్శనం అయిన తర్వాత వెంటనే మేము వెంగబాంబకొచ్చేసామనమాట. ఇక్కడ చూసుకుంటే వెంగబాంబలో ఇంత మంచి వాల్ పెయింటింగ్‌లో మనకి ఓన్లీ తిరుమల ఒక్కటే గాదు. మనం ఏ ఏ టెంపుల్స్‌ని ట్రావెల్ చేసుకుంటూ తిరుమలకొస్తే మనకెంత మంచి జరుగుద్దో అని జస్ట్ ఒక పిక్చర్ ఆర్ట్‌లో మనకి చెప్పారు. అండ్ దీని తర్వాత మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అయ్యాక ఆ ఫుడ్ చూస్తే మీరు ఆహ్, తి అసలు ఇంత క్వాంటిటీ మేము తినేవాళ్ళం గాదు. బట్ మేమంత క్వాంటిటీ తిన్నాం ఆ రోజు. విచ్ ఈస్ వెరీ వెరీ టేస్టీ. ఇంగెక్కడ దొరకదు. ఏ హోటల్‌లో గూడా దొరకదు అంత మంచి ఫుడ్. దిస్ ఈజ్ అవర్ గ్యాంగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే 2. డే 3 ఇన్ తిరుమల. మేము మార్నింగ్ 9:00కి ఫ్రెష్ అప్ అయిపోయి 6 ప్లేసెస్ కవర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. అండ్ ఆ 6 ప్లేసెస్ ఏంటి అంటే శిలాతోరణం, శ్రీవారి పాదాలు, పాప వినాశనం, ఆకాశగంగ, విష్ణు టెంపుల్ అండ్ ఫైనల్లీ ఫేమస్ టెంపుల్ జపాలి. అండ్ మనం అనుకున్నట్టుగా ఒక స్టోరీ తెలియాలి కదా! మనం ఈ వీడియో చూస్తున్నందుకు ఒక మంచి స్టోరీ తెలుసుకోవాలి. అండ్ అదేంటి అంటే జపాలి స్టోరీ. అసలు జపాలి అనే పేరు ఎందుకొచ్చింది? అసలు హనుమకెందుకు దీనికి సంబంధం అని చాలా క్వెషన్స్ ఉన్నాయి. అసలెందుకంటారు అంటే, పూర్వకాలం జపాలి అనే ఒక మహర్షి హనుమంతుని కోసం ధ్యానం చేసి ఆయనని దర్శించాలని అనుకుంటారు. అలానే ఆయన ధ్యానాన్ని
మెచ్చి హనుమంతుడు ఆయనకి దర్శనం ఇస్తాడు. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని జపాలి అని పిలుస్తారు. అదే కాకుండా జపాలిలో ఇంకొకటి ఏంటి అంటే రామాయణానికి కూడా కనెక్షన్ ఉంది అంటారు. అదేంటి అంటే రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడికొచ్చి వాళ్ళు ఉండేవాళ్ళు అని చెప్తూ ఉంటారు. అండ్ హనుమంతుడు కూడా ఇక్కడికొచ్చేవాళ్ళు అని చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ దానికి ప్రతిరూపంగానే ఈ రామకుండ అని అంటారు. ఈ ఏదైతే కొలనైతే ఉందో దాన్ని రామకుండ అంటారు. అండ్ ఇక్కడ వాటర్ అనేవి చాలా వైట్‌గా వస్తాయి. అండ్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ట్రాన్స్‌పరెంట్‌గా మారిపోతాయి. విచ్ ఈస్ వెరీ ఫేమస్. అండ్ ఆ వాటర్ మన పాపాల్ని కూడా కడుగుతుంది అని చెప్తారు. ఈ జపాలికి రావడానికి 2 మార్గాలున్నాయి. ముందు ఉండే మార్గం ఈ మట్టి మార్గం ఇప్పుడు మీరేదైతే చూస్తున్నారో, ఇంకొకటొచ్చి స్టెప్స్ మార్గం ఏదైతే రీసెంట్‌గా టీటీడీ వాళ్ళు అందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పి కట్టిన దారి. సో, 2 మార్గాలు చాలా ఈజీగానే ఉంటాయి. ఏది అంత ట్రబుల్ చెయ్యదు. 2 బానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక డ్యామ్ గూడా ఉంది. అండ్ మీరు చూసుకుంటే మేము అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొనొచ్చాము. అండ్ చాలా వరకు మేము ఆ ప్లేసెస్‌ని క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చూసేసి ఉంటారు. బట్ మేము ఈ జపాలి వీడియో ఎందుకు చూస్తున్నామంటే ఇంకొక రూట్ నేనెక్కడ చూడలేదు. అండ్ అందుకోసమే నేను ఈ వీడియోలో ఇది యాడ్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా 3 అవర్సే. సో, ట్రై టు మీరు తిరుమలకొచ్చినప్పుడు ఈ 6 ప్లేసెస్‌ని కవర్ చేయడానికి ట్రై చేయండి. మేమైతే కవర్ చేసేసాము. మా ట్రిప్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాము 3 డేస్‌లో. అండ్ నేను నా ఫ్రెండ్స్‌ని ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ కలుస్తాను. విచ్ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ మీరు కూడా ఇలానే 3 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకొని మంచిగా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్‌తో గాని ఎవరితోనైనా మేక్ ష్యూర్ ఒక టెంపుల్‌ని పెట్టుకోండి. విచ్ ఈస్ మన సనాతన ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి. అండ్ మన లైఫ్ స్టైల్ అది. అదేదో ఒక హిందూయిజం అని కాదు. సనాతన ధర్మం అనేది మన లైఫ్ స్టైల్. సో, దిస్ ఈజ్ అవర్ గ్యాంగ్. వి ఆల్ ఫాలో ఇట్. హరే కృష్ణ, హరే రామ.